ఉన్నారు. అరవింద్ గారు ఎట్లా చూస్తారు? ఈరోజు కేసీఆర్ అయితే విచారించబోతున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఇదంతా నేను ఇంతకుముందు అన్నట్టు ఇదంతా ఒక కక్షపూరితంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనుకోవాలా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచినీళ్ళ దండాలు సార్. నమస్కారాలు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఇవాళ సిట్ ఏదైతే వివరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది పూర్తిగా చట్ట విరుద్ధము అనేటువంటి విషయాన్ని స్వయంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి నేపథ్యాన్ని చాలా స్పష్టంగా కనిపించింది. మీరు గమనిస్తే గనక హరీష్ రావు గారు వాళ్ళ బావమరిది సుజన్ రెడ్డి గారి పైన ఆధారాలతోని బయటపెట్టిన రోజు ఆయనకు నోటీసులు ఇస్తారు, ఆయనని సిట్కు హాజరు కమ్మని చెప్పి చెప్తారు. ఆ తర్వాత కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తుంది, హాజరు కామని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత జోగినపల్లి సంతోష్ కుమార్ గారిని నోటీసులు ఇచ్చి హాజరు కామని చెప్తుంది, పోయినరు. ఇవాళ కేసీఆర్ గారు కూడా తప్పకుండా నేను హాజరవుతాను అనేటువంటి విషయం చెప్పి ఇవాళ హాజరవుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మీరు గమనించారు. సార్, నేను ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా డైవర్ట్ పాలిటిక్స్ ఏ పద్ధతిలో అయితే చేస్తుందో మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎవరిని పరిశీలించినప్పటికీ కూడా, ఎవరిని అడిగినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఇస్తామని చెప్పినటువంటి 420 హామీలు ప్రశ్నించేటువంటి క్రమంలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి ఇవాళ తీసుకొని వస్తున్నారు. ఈ గూఢాచార వ్యవస్థ ఇవాళ కాదు సార్, ఈ గూఢాచార వ్యవస్థ మనకు స్వాతంత్రం రాకంటే ముందే 1885లో నుంచి ఇది కొనసాగుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని చరిత్ర చెప్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. దీనికి సంఘ విగ్రహ శక్తులు ఏమైనా వస్తున్నారా, లేకుంటే లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి ఉంటది, తర్వాత ఎవరైనా మనీ లాండరింగ్ ఎవరైనా చేస్తా ఉన్నారా అనేటువంటి దానిపైన ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఉంటది. అది చట్టబద్ధమే అనేది చాలా స్పష్టంగా అవగతం అయింది. అయితే ఈడ కక్షగట్టి కేసులు పెట్టి జైలుకు పంపాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నాకు ఒక విషయం అర్థం కాదు అరవింద్ గారు, ఇక్కడ ఈ గత 10 ఏళ్లలో మీ పైన ఆరోపణలు వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్ చేశారు, కొన్ని వందల ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. దానిపైన విచారణ ఎదుర్కొంటే ఇక్కడ దాడి చేస్తున్నట్టు కక్షగట్టి ఎట్లా ఉంటుందని నాకు అర్థం కాదు. దయచేసి మంచి ప్రశ్న సార్. అయితే ఇవాళ మొన్న మీరు గమనిస్తే పంచాయతీ ఎన్నికల సందర్భంలో కేటీఆర్ గారిని హాజరుగమ్మంటారు, ఆ రోజు హాజరైంది. ఇవాళ మేము బిజీగా ఉన్నాం సార్. ఇవాళ ఎలక్షన్ 10 రోజులు లేదు, 10 రోజులు ఎలక్షన్ లేదు. మున్సిపల్ ఎలక్షన్ లోపల మేము కొట్లాడాలి, క్షేత్రస్థాయిలో తిరగాలి. ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి విషయాలపైన మేము అవగతం చేపియాలి. ఈ కార్యక్రమాల్లో మేము బిజీగా ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు ఇవాళ లేదు ఇప్పుడే హాజరు కావాలి అని చెప్పి అనడము దుర్మార్గము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం చేసుకున్నారు. ఇప్పటికే దారి పొడుగున కేసీఆర్ గారికి వస్తుంటే వారి అభిమానాన్ని చాటుకున్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఈ టైంలో తప్పకుండా సిట్టు విచారణకు నేను హాజరవుతాను అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇవాళ తను వచ్చి ఇవాళ నందీనగర్ లో 3 గంటల ప్రాంతంలో అది ప్రారంభం కూడా అవుతుంది. సార్, ఇంత సహకరిస్తా ఉన్నా కూడా ఇట్లాంటి వ్యవహారం ఏదైతే చేస్తా ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పతనానికి వాళ్ళు అడుగులేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరు కూడా చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఉండదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్ అంతిమ న్యాయ నిర్ణేతలు.